గారితో మనం ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభాగానికి కమిటీ సభ్యులుగా కూడా ఉన్నారు. తిరువూరు నియోజకవర్గంలో తనకంటూ ఒక ప్రత్యేకతను నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకున్నటువంటి నర్రెడ్డి వీరారెడ్డి గారు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని నడిపించడంలో మొదటి నుండి తనకు ఒక పాత్రను ఏర్పాటు చేసుకొని పార్టీని నడిపిస్తున్న పరిస్థితి దాదాపుగా అందరికీ తెలిసిన విషయమే. ఈ పరిస్థితిలో మన 9 టీవీ ప్రత్యేకంగా వీరారెడ్డి గారితో మాట్లాడడానికి వచ్చాం. కొన్ని విషయాలు నియోజకవర్గ పరంగా, రాష్ట్ర పరంగా కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మీరు పార్టీ ఆవిర్భావం నుంచి, వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. ఆవిర్భావం నాడు ఇప్పుడు పార్టీకి ఏమైనా వ్యత్యాసం ఉందా, అదే విధంగా నడుస్తుందా అంటే ఏం చెప్తారు? పార్టీ ఏ ఉద్దేశంతో ఏర్పడిందో, ప్రజలకు ఏం చేద్దామనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. అదే ఉద్దేశంతో అదే పక్కగా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని అదే విధంగా నడుస్తున్నారు తప్ప అప్పటికి ఇప్పటికి ఏరియేషన్గా పార్టీలో ఏమి మార్పులు చేర్పులు వచ్చినా కూడా పేద ప్రజలకు అనుకూలంగా మార్పులు వచ్చినాయే తప్ప వేరే రావాలి. సామాజిక పరంగా అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని కూడా ఒకే ఏకంగా చూసే పార్టీ ఆలోచించారు. ఆయన చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, నేను పెట్టే ప్రతి విషయం ఒక బైబిల్, ఒక పురాణం, ఒక భగవద్గీత, ఈ 3 ప్రామాణికంగానే నేను ఈ పార్టీని ఏర్పాటు చేశాను. ఈ 3 వాటి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ప్రజలకి మా నాన్నగారు చేయంగా మిగిలిపోయిన వ్యవహారాలు ఏమన్నా ఉంటే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేద్దామని చెప్పి వచ్చాను అనే ఉద్దేశంతో ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఆయన ఆ నాన్నగారిని ఉద్దేశంతో పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మీతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, తండ్రి గారు కొన్ని చేయలేని సంక్షేమ పథకాలని కొడుకుగా చేయాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టాం, పార్టీలోకి వచ్చామనే విషయాన్ని మీతో చెప్పారని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనకు ఉన్న సంక్షేమ పథకాలు, ఇచ్చే సంక్షేమ పథకాలు గ్రౌండ్ లెవెల్కి పూర్తిగా వెళ్ళినాయా, అవి ఓట్ బ్యాంక్గా మారిందా అంటే వీరారెడ్డి గారు ఏం చెప్తారు? ఇవాళ మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సి వస్తే మన దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో డైరెక్ట్గా పేద ప్రజలకి వాళ్ళ ఎవరో మీడియేటర్ లేకుండా పేద ప్రజల అకౌంట్లోకి డైరెక్ట్గా 2,70,00,000 రూపాయలని డైరెక్ట్గా అన్ని కులాలు, అమ్మఒడి అనుకోనండి, ఆసరా అనుకోనండి, వసతి దీవెన అనుకోనండి, డాక్రా మహిళ వృద్ధ అనుకోనండి, ఆరోగ్యశ్రీ అనుకోండి, ఏదైనా సరే ఆయన డైరెక్ట్గా ప్రజలకు ఇచ్చి దాన్ని ఓటు బ్యాంక్గా మలుచుకొని కుట్టమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు అయిపోతే ఏ పథకం ఆగిపోయి ఏ పేదోడింట్లో నష్టం జరిగిందనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు తప్ప నాకు అన్యాయం జరిగిందనేది వేళ్ల మీద కూడా లెక్క పెట్టవచ్చు. రేపు సార్వత్రిక ఎన్నికలలో తిరువూరు నియోజకవర్గం నుండి వైసీపీ జెండా ఎగురుతుందా అంటే వీరారెడ్డి గారు ఏం చెప్తారు? 100% అండి. 100కి 110 మా జెండా ఎగురుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఫలాలు అందిన ఫలాలు కనుక కనుక అన్నిటికీ సాటిస్ఫై అయినారంటే ప్రజలు మాకు 175 ఇస్తారు. లేదు కొన్నింట్లో అక్కడక్కడ లోపాలు జరిగినాయి అనుకుంటే పాస్ మార్కులతోనైనా మా గవర్నమెంట్ను ఉంచుతారు తప్ప మా గవర్నమెంట్ పంపించే ఆస్కారం ప్రజలు 175కి పాస్ మార్కులకి దాదాపు ఒక 60 సీట్లు తేడా ఉంది. దీన్ని మీరు ఏ విధంగా దేనికి ఏకీభవిస్తారు వీరారెడ్డి గారు? దానికి మా నాయకుడు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తూ, అంటే నేను వారికి చెప్పేంత టోన్ కాదు కానీ పేద ప్రజలలో కానీ పేద ప్రజలకు అన్నీ రైతుల్లో కొద్దిగా అసంతృప్తి ఉంది. రైతులు కనుక రుణమాఫీ పోయినసారి ఆయన ఎట్టయినా ఏమన్నా అన్నారు, రుణమాఫీ విషయంలో మాత్రం కనుక ఆయన ఎంత మేరకు సాటిస్ఫై ఇవ్వగలుగుతారు, 50,000, 1,00,000, 2,00,000, 1,50,000 అనేది మనం నేను చెప్పడం కాదు. పేద ఇన్ని 2,70,00,000 పంచిపెట్టిన మహానుభావుడు రైతుకు కూడా ఒక వెసులుబాటు కలిగిస్తే 175 అవుతుంది నా ఆలోచన. కానీ రైతు భరోసా సరిగ్గా రైతులకు అందలేదు అనే విషయాన్ని వీరారెడ్డి గారు చెప్తున్నట్ట. లేదు, రైతు భరోసా వారు ఇచ్చింది అందుతుంది, కానీ మనం 13,500 ఇస్తున్నాం. రైతుకి మనం ఇచ్చేది 7,500. 6,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అంటే మన రైతుకి ఇచ్చేది 7,500.
అవును 7,500 ఇచ్చినప్పుడు రైతు సాటిస్ఫై అవ్వటం అంటే 7,000 మన పక్క స్టేట్లో తెలంగాణలో 10,000 రూపాయలు ఇస్తున్నారు ఎకరానికి. రాష్ట్ర ప్రభుత్వం నుండి 7,000 కాకుండా ఇంకా పెంచితే బాగుంటది రైతులకి అనే విషయాన్ని వీరారెడ్డి గారు చెప్తున్నారా? అవునండి, అంతే పెంచాలనే ఆలోచన. రైతు తప్ప అందరూ సాటిస్ఫై అయ్యారండి నా ఉద్దేశంలో. రైతులు కూడా సాటిస్ఫై చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనే ఆలోచన ఉన్నారు. కానీ ఇప్పుడు చేయటానికి ఏంటంటే అప్పులు చేయకపోయినా అప్పులు తేవాలన్నారు. చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసి వెళ్ళారు కదా, దాని వడ్డీ కట్టాలి కదా, దాని ఆ వడ్డీలు కట్టడానికి ఇటుకే తెస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి ఓవర్ డ్రాఫ్ట్ ఎక్కువ చేసిందని నేను అనుకోవట్లేదు. సార్, మనకు తిరువూరు నియోజకవర్గం వచ్చే వరకు పార్టీ ఆవిర్భావం నుండి వైఎస్ఆర్ పార్టీలో పనిచేస్తూ పార్టీ కేడర్ని సమన్వయం చేసుకుంటూ పార్టీని నడిపించుకుంటూ ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో స్వామిదాస్ గారు టీడీపీ పార్టీలో అతను సుదీర్ఘంగా పనిచేసి తర్వాత వైఎస్ఆర్ పార్టీలోకి రావడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మీలాంటి పార్టీ కేడరు, మరి కార్యకర్తలు, అభిమానులు స్వామిదాస్ గారిని రేపు గెలిపించే విషయంలో ఏ విధంగా ముందుకెళ్తున్నారు? సార్, స్వామిదాస్ గారి విషయంలో 94లో తిరువూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్టీ రామారావు గారు ఆదేశంతో వచ్చి పోటీ చేసి ఆ రోజున మరి కోనేరు రంగారావు గారిపై అప్పటి హోంమంత్రి ఆయన మీద గెలిచారు. తర్వాత 96లో 99లో కూడా గెలవడం జరిగింది. గెలిచినప్పుడు పేద ప్రజల కోసం ఆయన పేద ప్రజల నుంచి వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఇక్కడ గంపలగూడెంలో టీచర్సు, అదేవిధంగా ఆయన మిస్సెస్ కూడా జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది. ఆమె చైర్మన్ అయినప్పుడు కూడా నేను జెడ్పీటీసీగా ఉన్నాను. అయితే ఆ కార్యక్రమంలో స్వామిదాస్ గారు ఎక్కడ ఎస్సీ ఎస్టీ కేసులు లాంటివి కానీ ఉన్నత వర్గాలు లేని వర్గాలు అని కాకుండా భేదాభిప్రాయాలు లేకుండా ప్రజల్లో ఏ విధమైన అశాంతి లేకుండా 10 సంవత్సరాల్లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా కూడా నేను ఎమ్మెల్యేనని ఫోకస్ కాకుండా సామాన్యుడిలాగానే 10 సంవత్సరాలు చేశారు. ఆ తర్వాత 2 సార్లు 3 సార్లు ఓడిపోయినా కూడా తిరువూరులో స్థానిక నివాసం ఏర్పరచుకొని తిరువూరు పేద ఎవరు ఆయన ఇంటికి వెళ్ళినా ఆయన ఇంటికి వెళ్ళి తలుపు తట్టినా పార్టీలకు అతీతంగా నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్ళొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళొచ్చు, కమ్యూనిస్టులు వెళ్ళొచ్చు, తెలుగుదేశం వాళ్ళు వెళ్ళొచ్చు, ఎవరికి వెళ్ళినా ఆయన పరిధిలో న్యాయం ఉందనుకుంటే పనిచేసుకుంటూ తిరువూరులో ఉన్నారు స్థానికంగా. ఇక మిగతా వాళ్ళు ఏ పార్టీ తరఫున వచ్చినా సరే వచ్చారు పోయారు తప్ప ఇక్కడ స్థానికులు కాదు. తిరువూరు నియోజకవర్గానికి వచ్చే వరకు స్థానికత అనే విషయం ప్రస్తావనకు వస్తుంది. ఈ సందర్భంలో స్వామిదాస్ గారిని మీరు స్థానికుడు అని చెప్తున్నారా? తప్పకుండా సార్, పక్కా లోకల్ కింద చెప్తున్నాము. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు గంపలగూడెంలో టీచర్స్, తర్వాత ఆయన ఖమ్మంపాడు గొల్లమని ఇది మన తిరువూరు ఏరియాలో పోస్ట్ బేసిక్ స్కూల్తో సహా ఆయన చదువుకున్నాడు. ఇక్కడ చెరువుడి పోటీలు ఆడిన మనిషి. అదేవిధంగా ఇంకో రకంగా వచ్చారు కదా అతను మిస్సెస్ సుధారాణి గారు, విశ్వనపేట మండలం జాన్లగడ్డ రామానగరం విలేజ్. ఆమె స్థానికురాలే. ఎందుకంటే ఇద్దరు ఉభయులు భార్యాభర్తలు ఉభయులు కూడా ఇదే తిరువురు కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు పక్కా లోకల్ అండి. కోటరామయ్య గారి తర్వాత లోకల్ ఆయన వ్యక్తి ఉంటే స్వామిదాస్ గారే స్థానికుడు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ సానుభూతిగారులు కానీ రేపు తిరువూరు నియోజకవర్గంలో జరగబోయే ఎలక్షన్లకి స్థానికుడు అనే ఆలోచనతోనే స్వామిదాస్ గారిని గెలిపించే పరిస్థితి ఉందా? కంపల్సరీగా స్థానికుడు అనేది ఒకటి సార్. వైఎస్ఆర్ పార్టీలో చిన్న ఉన్న చదువు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొన్ని చేసిన చికాకులకి ఇవాళ స్వామిదాస్ గారు సెలెక్ట్ అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవరైనా సరే అక్కడ నుంచి ఎందులో మిగతా కాన్స్టిట్యున్సీలో ఎన్నో గొడవలు జరిగినాయి. మన పక్క మైలవరం కాన్స్టిట్యున్సీలో బస్సులు ఎక్కకుండా కూడా ఆగిపోయారు. కానీ తిరువూరు కాన్స్టిట్యున్సీలో స్వామిదాస్ గారిని ఎందుకు వచ్చారు, స్వామిదాస్ గారు పార్టీలో రావడం అనేది ఒక కార్యకర్త కాడి నుంచి ఒక నాయకుడు కానీ ఎవరు వ్యతిరేకించాల. అంటే దాని అర్థం స్థానికంగా ఆయన ఉంటున్నాడు 30 ఏళ్ళ నుంచి మనకి స్థానికంగా చదువు ఎంఏ ఎంఈ ఫీల్డ్
నిన్న రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేరు రిలీజ్ చేశారు. దాంట్లో గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్లు, లాయర్లు, డాక్టర్లు, మొత్తం సామాజిక న్యాయం, బీసీలు ఎంతమంది, ఓసీలు ఎంతమంది, ఇవన్నీ చూసి ఇచ్చారు. నిన్న ఇచ్చిన సీట్లలో దాదాపుగా 100 పైచిలకు ప్రకటించారు. ఈ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సామాజిక న్యాయం జరిగిందా అంటే వీరారెడ్డి గారు ఏం చెప్తారు? ఎక్కువగా జరిగిందని చెప్తున్నాను. మీరు ఉదాహరణ తీసుకోండి. కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఓసీ, దాంట్లో ఒక బీసీ మహిళను తీసుకెళ్లి ఓసీ కాన్స్టిట్యూన్సీలో బీసీకి న్యాయం జరగలేదని ఇచ్చారు. విజయవాడ మేయర్ ఓసీ, అక్కడ కూడా ఒక బీసీ అమ్మాయిని మేయర్ చేశాడు. అంటే బీసీలకి మిగతా కులాలకి సమానమైన ప్రాతిపత్తి ఇవ్వాలనే ఉద్దేశంతోనే, బీసీలకు సమన్యాయం చేయాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ఉన్నాడు. బీసీలకి న్యాయం, ఎస్సీలకి న్యాయం చేస్తున్నాడు. రేపు తిరువూరు నియోజకవర్గంలో అప్పుడు బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, 3 పార్టీల కూటమిలో ఎలక్షన్కి వస్తుంది. ఆ ప్రభావం వైసీపీ పార్టీ మీద పడే అవకాశం ఏమైనా ఉందంటారా? మేము అంతకుముందు వీళ్ళు ఇద్దరు కలిశారు, మూడోవాడు కూడా కలుస్తాడనే ఉద్దేశంతో ఉన్నాం. ఇద్దరు కలిసినప్పుడు కంటే ముగ్గురు కలిశారు కాబట్టి మా మెజార్టీ ఇంకో 4 ఓట్లు పెరిగితే తప్ప తగ్గటం అనే ప్రసక్తి లేదు. దీనిలో లాజిక్ ఏంటి? వీరారెడ్డి గారు ఏం చెప్తారు? దీని లాజిక్ ఏంటంటే, బీజేపీ ఎప్పుడైతే వేరే కుటుంబంలో కలిసిందో, బీజేపీ అనే దానికి ఒక మతతత్వ పార్టీ అనేది ఒక ముద్ర ఉంది. అది నిజం ఎంతవరకు అనేది నాకు అనవసరం. కానీ ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ ముస్లిమ్స్, మైనార్టీస్ ఎక్కువ ఉన్న ప్రదేశాలు మరి. మిగతా ఉత్తరప్రదేశ్ కానీ నార్త్లోకి వెళ్తే క్రిస్టియానిటీ తక్కువ ఉండొచ్చు కానీ తక్కువ ఉంటుంది. కానీ మన స్టేట్లో, ఈ 5-6 స్టేట్లలో తెలంగాణ, ఆంధ్ర, కేరళ, కర్ణాటక, దీంట్లో ముస్లిం క్రిస్టియానిటీ ఎక్కువ ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఆ మతతత్వ దాని మీద ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా మాకు వేసి ఇంకా మాకు 4 ఓట్లు వేస్తారనే ఆలోచనతో ఉండడం తప్ప మాకు మైనస్ అవుతుంది. బీజేపీని ఏపీ రాష్ట్ర ప్రజలు మతతత్వ పార్టీగా చూస్తున్నారు అనే విషయాన్ని వీరారెడ్డి గారు చెప్తున్నారా? నేను మతతత్వ ప్రజల్లో అయోధ్య, ఇప్పుడు ఎలక్షన్ వచ్చేటప్పుడు కాదు చూడండి, వాళ్ళు అయోధ్య రామ మందిరం ఇన్ని సంవత్సరాలు వాళ్ళు వచ్చి, వాళ్ళకి 10 సంవత్సరాలు కదా సార్. 10 సంవత్సరాల్లో అయోధ్య ఎన్ని ఏళ్ళు కట్టాలంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు గడితే అయిపోతుంది కదండి. 14 ఏళ్ళు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు కూడా మీరు దాని మీద విమర్శలు వచ్చినాయి. ఆలయం పూర్తి అవ్వకుండా ఓపెన్ చేశారు. నేను పక్కా హిందువుని అయినా కూడా మతం హిందూ మతం అని కాదు లెక్క. హిందువులు కానీ, బైబిల్ కానీ, ఖురాన్ కానీ, ఏ మత శాస్త్రం కానీ ఏదైనా సరే అందరూ సమానం, సౌభాతృత్వం ఉండాలి, పేద ప్రజలకు న్యాయం జరగాలి అనే ఏ మతం చెప్పినా అదే చెప్పింది తప్ప ఒక మతం ఇది చెప్పి హిందూ మతం ఏదో చెప్పి అదేదో చెప్తే అది చెబుతుందని అన్నం. రేపు సార్వత్రిక ఎన్నికల్లో తిరువూరులో వైసీపీ జెండా ఎగురుతుంది అని వీరారెడ్డి గారు చెప్తున్నారా? ఎగరటం కదా సార్, ఎంత మెజార్టీతో ఎగురుద్ది. ఎంత మెజార్టీ అంటే ఏం చెప్తారు? ఎంత మెజార్టీ పాత ఉన్న అంతకుముందు మాకు కోనే రంగారావు గారు 2004లో భారీ మెజార్టీతో గెలిచారు. తర్వాత మొన్న 2019 ఎన్నికల్లో కూడా బాగానే మెజార్టీ వచ్చింది. ఆ 2 మెజార్టీని బీట్ చేసి ఎక్కువ మెజార్టీ రావడం కోసం ప్రయత్నం చేద్దాం, ప్రజలు ఆ ఉద్దేశంతో ఉన్నారు. మీరు ప్రయత్నం చేస్తాం. రేపు ఎన్నికలలో, సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీయే తిరువూరులో గెలుస్తుందనే విషయాన్ని వీరారెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఇదే వైసీపీ పార్టీలో వర్గ భేదాలతోని కార్యకర్తలను మమేకం చేసుకోలేకపోతున్నారనే మాట కూడా ఇంకోటి వినపడుతుంది. దీనికి వీరారెడ్డి గారి సమాధానం ఏంటి? సార్, ప్రతిపక్షం వాళ్ళు ఎన్నో మాట్లాడతారు సార్. 2-3 అన్నదమ్ములు, 2 తోటికోడలు, చిన్న చిన్న కుటుంబాల్లోనే ఏయో కన్ఫ్యూజ్ రకాలు వస్తుంటాయి. ఇది వైఎస్ఆర్సీపీ అనేది మా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో, నా కుటుంబం అని, నా పెద్ద కుటుంబం అని. ఇంత పెద్ద కుటుంబంలో చిన్న పొరపాట్లు, చిన్న అసమ్మతవాదులు ఉండొచ్చు. ఉన్నా కూడా మా అసమ్మతవాదులు ఎవరో కూడా బయటికి వెళ్ళరు. అసమ్మతవాదం ఉన్న ఎలక్షన్ మూమెంట్ లో పక్కన పెట్టి ఏకతాటిపై నడిచి పార్టీని గెలిపిస్తారు తప్ప టీ కప్ లో తుఫానే అంతేనండి.
తప్ప వేరే ఏ గేమ్ లేదు. ఎవరో కూడా బయటకు మీరు చిన్న ఉదాహరణ, ఒక క్యాండిడేట్ స్టాండింగ్ సిట్టింగ్ క్యాండిడేట్ 10 సంవత్సరాలు చేసిన క్యాండిడేట్ని మార్చి కొత్త క్యాండిడేట్ని పెడితే మా పార్టీలో ఒక్క అసెంబ్లీ గడవ ఎవరైనా చెప్పారా సార్? ఏం లేదు. ఈ నియోజకవర్గంలో ఒక్కడ మాట్లాడలేదు కదా. అంటే మాకు ఎంత యూనిటీ ఉందో మీరు అర్థం చేసుకోండి. ప్రతిపక్షాల వాళ్ళు అంటారు సార్ మేము వేరే 2 రకాల క్యాస్ట్లో ఉన్నాము, 2 రకాలు, అసలు మేము ఏ క్యాస్ట్లో లేదంటున్నాంగా. మా జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ఏంటి? మతం లేదు, పార్టీ లేదు, ఏంటి కులం లేదు, ఏమీ లేకుండా ఎవరికి ఏది తెలుసుకుంటే ఇస్తామంటున్నాం మేము. ఇప్పుడు వచ్చి నా భార్య ఆ పార్టీ, నేను ఈ పార్టీ, ఆ పార్టీ, ఆ కులం వాళ్ళు ఒకటి ఎత్తారు, ఈ కులం వాళ్ళు ఒకటి ఎత్తారు, రకరకాలు దిగుతున్నారు. అది దిగినంతలో ఆ విధంగా వైఎస్ఆర్ పార్టీ అనేది ఏక కుటుంబం. ఆ కుటుంబంలో విభేదాలు రావు. చిన్న చిన్నవి వచ్చినా టీ కప్పులో తుఫాన్లాగానే కొట్టుకుపోతాయి తప్ప దానివల్ల మాకు అసమ్మతి అనేది మా పార్టీలో లేదు సార్. తిరువురు కాన్స్టిట్యున్సీ కాదు, ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తున్నారు కదా. స్టేట్ కమిటీలో ఉన్నారు. స్టేట్ వైజ్ గా 175కి 175 అనే కాన్సెప్ట్ తో వైఎస్ఆర్ పార్టీ వెళ్తుంది. 175కు 175 గెలిచే అవకాశం ఉందంటారా? ఎట్టి పరిస్థితి. ఆయన చేసిన ప్రజలు కనుక ఆయన చేసిన మంచి పనులని యాక్సెప్ట్ చేస్తే 175 కాకపోతే ఆశ్చర్యం సార్. 26 సీట్లు ఎంపీ వస్తాయి, 175 వస్తాయి. ప్రతిపక్షం అనేది ఉండదంటారా? ఉండదు. 25 అయిపోవచ్చు. ఇప్పుడు ఏముందండి ప్రతిపక్షం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చారు అసెంబ్లీకి? వచ్చారు, ఏదో గెలిచారు. ఆయన కేవలం ఏంటంటే ఇంకా ప్రతిపక్ష హోదా ఉంటే లేకపోతే నాకున్న మంది పక్కన సెక్యూరిటీ ఉండదేమని భయం. ప్రజల్లో పోవడానికి సెక్యూరిటీ, అంత సెక్యూరిటీ జెట్ బ్రాండ్కి సెక్యూరిటీ కావాలండి ఆయనకి ప్రజల్లోకి. అది కరెక్ట్ కాదు. మా జెట్ కేటగిరీ మీ గవర్నమెంట్ రాకముందు నుంచే ఉంది ఉన్నాయి కాదంట్లా. జెట్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు జెట్ కేటగిరీ ఏదైనా ఉంటే నక్సలిజం వల్ల అటు వల్ల ఇటు వల్ల ఏమైనా ఉండదు సార్. ఇవాళ సామాన్య ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లో దూసుకెళ్ళాలి, దూసుకెళ్ళి మమేకం అవ్వాలి. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారంటే చేవడి నుండి మొదలేసి ఇచ్చాపురం పోయేంత వరకు చెట్టు కింద నీటి కింద అటు ఇటు జెట్ కేటగిరీ లేదు. ప్రతిపక్ష నాయకుడు 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా ఆ రోజున ఆయన జెట్ కేటగిరీ లేదే. అది కరెక్ట్. ఏదో ఆడిపాటం కోసం కేటగిరీలు ఏర్పరచుకొని ప్రజలు భయపెట్టారు కానీ నేను నా ఉద్దేశం సార్. నేను ఆయన తప్పుగా అంటలా. చంద్రబాబు నాయుడు గారి జెట్ కేటగిరీ ఆడపాటమే అంతే. ధన్యవాదాలు సార్. ఇది పరిస్థితి. మనకు తిరువూరు నియోజకవర్గంలో రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. స్వామిదాస్ గారిని సమైక్యంగా పార్టీ కేడరు కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి గెలిపించబోతున్నాం. అదేవిధంగా స్టేట్ విధానానికి వచ్చే వరకు 175కు 175 గెలిచే అవకాశాలు ఉన్నాయి. మేము చేసిన సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి వెళ్ళిన సందర్భంలో 175కి 175 రావటం పెద్ద విషయమేం కాదు అనే విషయాన్ని స్టేట్ కమిటీ సభ్యులు వీరారెడ్డి గారు మనతో చెప్పడం జరుగుతుంది. రేపు సార్వత్రిక ఎన్నికల తర్వాత వీరారెడ్డి గారు చెప్పింది ఎంతవరకు ప్రజలు ఆమోదించారు, మరి ఎంతవరకు పార్టీకి పట్టం కట్టారనే విషయాన్ని తర్వాత చూసే అవకాశం ఉంది. నమస్తే.